ఈ ఉదయం వాగ్దానం మీకోసం బాగున్నారా? పొద్దున్న లేచారా? ఎందుకండి మా జీవితం అని విసుగుదలుతున్నారా? లేవటంతో కృంగిపోయి ఉన్నారా? కృంగుదల, మానసిక ఒత్తిడి, పోరాటాలు, సమస్యలు, బాధలు, కష్టాలు, నిందలు, గాయాలు, శ్రమలు, ఇరుకులు, ఇబ్బందులు ఇవన్నీ జరుగుతాయి. ఇక్కడ మంచి మాట, హోషేయ గ్రంథం 14:7 అతని నీడయందు మరలి ఒత్తురు, వారు ధాన్యం వలె విస్తరిస్తారు. ఎందుకు? ద్రాక్ష చెట్టు వలె ఫలి. ఎందుకంటే దేవుని నీడలో నువ్వు ఉన్నావు. నువ్వు విస్తరించాలి, ఫలించాలి. నీ లైఫ్ అంతే. నువ్వు ఎండిపోవడానికి కదా, ఆత్మికంగా, ఆరోగ్యంగా, ఫైనాన్షియల్గా, ప్రతి విషయంలో కూడా విత్తనం వేస్తే అట్లా వెళ్తుంది. దేవుని నీడలో ఉన్న బిడ్డలు, ఆయన సన్నిధిలో ఉన్న బిడ్డలు అలా ఉంటారు. కాబట్టి నువ్వు కూడా అలా ఉంటావు. భయపడకు. ఈరోజు కాకపోతే ఒక డే నీ జీవితాన్ని తలపైకి ఎత్తుతాడు దేవుడు. నేను నిలబెట్టబోతున్నాను. ప్రతి కుటుంబాన్ని రక్షించయ్యా, పడిపోయిన వారిని లేపయ్యా, రోగులను స్వస్థపరిచయ్యా, బంధకాలు ఉన్న వారు విడిపించయ్యా, కోర్టు కేసులు, మా డబ్బు ఇతరులకు ఖచ్చితంగా అందించడానికి సహాయం చేయి. సమస్యలు, ఇరుకులు, ఇబ్బందులు, పోరాటాల నుంచి ప్రతి కుటుంబాలని, బిడ్డల్ని విడిపించు. నువ్వు దేవుడు, రక్షకుడు అని ప్రతి బిడ్డ ఎరిగి నేను స్తుతించే కృప దయచేయమని, మ్యారేజ్ డే, బర్త్డే బిడ్డలను దీవిస్తూ శుభములను పలుకుతూ తోడై ఉండమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమెన్. పాస్టర్ ప్రవీణ్ ఇన్స్టా ఫాలో అవ్వండి, అఫీషియల్. ముఖ్యంగా దేవుని బిడ్డలారా, మీ అందరూ కూడా ఉదయం 5 to 6 ఈవినింగ్ లైవ్ ఇస్తున్నాం చూడండి. పాస్టర్ ప్రవీణ్ యూట్యూబ్ ఛానల్లో ప్రతి శనివారం జరిగే ఉజ్జీవ సభకి బెల్లంపల్లికి రండి. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్.